హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ అయితే ఒక రొటీన్ రెసిపీతో నేను మీ ముందుకొచ్చేసాను. అదే మామిడికాయ పప్పు. రొటీన్ రెసిపీయే గానీ బోర్ కొట్టదు. మరైతే రుచికరమైన పుల్లటి మామిడికాయ పప్పును తయారు చేసే విధానం చూసేద్దామా? ఇక కావాల్సిన పదార్థాలు చూద్దాం. మామిడికాయ ఒకటి తీసుకుంటున్నాను. పుల్లగానే కావాలి కాబట్టి నేను కాయ మొత్తం ఏసేస్తున్నాను. మేము టెంక గూడా యేసుకుంటామండి పప్పులో. నెక్స్ట్ కందిపప్పుని మంచిగా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను కుక్కర్‌లో. నేనేదైతే కట్ చేసుకొని పెట్టుకున్నానో ఆ మామిడికాయ ముక్కలు విత్ టెంక యాడ్ చేసేసాను. దీనికి పసుపు తగినంత యాడ్ చేసుకోండి. తర్వాత పొడుగ్గా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. వాటర్ తగినంత యాడ్ చేసుకోండి. మీకు కావాలి అంటే వాటర్ తర్వాత పప్పు ఉడికిన తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కుక్కర్ లిడ్ పెట్టేసి విజిల్ పెట్టేసుకోండి. కరెక్ట్‌గా 3-4 విజిల్స్ వస్తే మనకి పప్పు ఉడికిపోతుంది. దీనిలో నేను ఎక్కువ క్వాంటిటీ పచ్చిమిర్చి యాడ్ చేశానండి. ఎందుకంటే దీనిలో నేను కారం యాడ్ చేయను. సో, 3 విజిల్స్ అయిన తర్వాత చూసారు కదా! పప్పు ఉడికిపోయింది. మీకు పప్పు బద్ద కింద కనపడుతుంది గదా! అది ఉడకనట్టు కాదు ఉడికింది. బట్ నేను పప్పు బద్ద కింద ఉంచుతాను. మరీ పేస్ట్ చేసేయను. సాల్ట్ తగినంత యాడ్ చేసుకోండి. తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసి నేను దీన్ని కాసేపు సిమ్‌లో పెట్టి మరిగిస్తున్నాను పప్పుని. అప్పుడు కొంచెం పచ్చి వాసన ఏమన్నా ఉన్నా కూడాను పోతుందండి. నేనైతే పప్పుని మాక్సిమం కొంచెం లూజ్‌గానే ఉంచుతాను. కొంతమంది ఏంటంటే టైట్‌గా చేస్తారు కదా! అంటే గరిటెలోంచి మనం ఇలా అంటే పడేలాగా. అలా కాకుండా కొంచెం ఇలా లూజ్‌గానే ఉంచుతానండి. పిల్లలు కూడా తినడానికి ఇలా ఉంటే ఇష్టపడతారని. నెక్స్ట్ తాలింపేసేసుకుందాము. పోపులోకి కావాల్సిన పదార్థాలు తెలుసు కదా! ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరేపాకు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంగువ. ఇంగువ ఈజ్ మెయిన్ థింగ్ అనమాట పప్పుకి. మంచి సువాసనిస్తుంది. నెక్స్ట్ డైజెషన్‌కి కూడా పనిచేస్తుంది. చూసారు కదండీ! తాలింపు కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. ఆగండండోయ్! అప్పుడే అయిపోలేదు పప్పు. లాస్ట్‌లో ఒక కొసమెరుపు ఉంది చూద్దురుగాని ఆగండి. ఊరమిరపకాయలు తెలుసు కదా! అవి ఇలా ఏపుకొని సెపరేట్‌గా నంచుకొని తినకండా డైరెక్ట్‌గా నేను వీటిల్ని పప్పులో యాడ్ చేసేస్తాననమాట. ఎలా అంటే ఇలా. ఆ పప్పులో యాడ్ చేసిన తర్వాత మంచిగా పప్పులో నానిపోయి, పప్పు ఫ్లేవరేమో ఊరమిరపకాయకి, ఊరమిరపకాయ ఫ్లేవరేమో పప్పుకి పట్టి అబ్బబ్బబ్బబ్బా! ఎంత టేస్ట్ ఉంటుందంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. అదిరిపోద్ది. మీరు కూడా మామిడికాయ పప్పు ఇలాగే చేస్తారా? లేదు అంటే స్పెషల్ టెక్నిక్స్ ఏమన్నా యూజ్ చేస్తారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.